స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన మాసంలో ప్రభా మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చి ప్రభా ఈ బైబిల్ తరగతిని కలిగి ఉండేదానికి చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మారుమూల ప్రాంతమైనప్పటికీ మీ జీవవాక్యాన్ని ప్రభా తర్బీదులు ఉండేదానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ రాత్రి అంశంలో నుండి మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రావాల్సిన వారందరినీ క్షేమంగా త్వరగా మీ సన్నిధికి నడిపించండి. ఈ కార్యక్రమం అంతటిలో మీరు బోధకుడిగా ఉపాధ్యాయుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా మీ పాదముల వద్ద కూర్చొని నేర్చుకోవాల్సినటువంటి విద్యార్థులమే. మాకు ఏమీ తెలియదు ప్రభా, మీరే నాయన మాకు మీ వాక్యమును నేర్పించి ఈ ప్రభా అంశాన్ని దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లల దేవుని మహాకృప చేత మనం ఆధ్యాత్మిక పోరాటం అనేటువంటి అంశాన్ని ప్రారంభించుకొని తరగతిలో మొదటి పాఠాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మొత్తం ఎన్ని పాఠాలు ఉన్నాయి? 3 పాఠాలు ఉన్నాయి. ఈ 3 పాఠాల్లో ఒక పాఠాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ రాత్రి మిగతా 2 పాఠాలను కూడా పూర్తి చేసుకొని ఈ అంశాన్ని క్లోజ్ చేద్దాం. ఆధ్యాత్మిక పోరాటంలో 2వ పాఠం మనకి పేజ్ నెంబర్ 162లో కనబడుతుంది. చూడండి, మన టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 162. ఈ 162వ పేజీలో 2వ పాఠం ఏమనుంది అక్కడ? చాలు. ఆధ్యాత్మిక పోరాటం యొక్క క్రియాశీలకములు. మరి ఒకే ఒక పేజీలో ఈ పాఠం అంతా కూడా మనం చూడగలం. ఆధ్యాత్మిక పోరాటం యొక్క క్రియాశీలకములు అనేటువంటి ఈ పాఠంలో రోమన్ నంబర్స్ 4 మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి నెంబర్లో ఏమనుంది? దేవుని అధికార ప్రదేశ పరిధి. రెండవ దాంట్లో 3, 4లో పోరాట ప్రదేశ పరిధి. మరి మొదటి రోమన్ నంబర్లో దేవుని అధికార ప్రదేశ పరిధి అంటే దేవుని కూర్చున్నటువంటి అవగాహన. అక్కడ ఏమని చెప్తున్నాం? ఈ క్రింది వచనాలు త్రిత్వమును గురించి మనకు ఏమి తెలియజెప్పుచున్నవి. త్రిత్వమును గురించి మనకేమి తెలియజెప్పుచున్నవి. మరి త్రిత్వముల గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ కొన్ని వచనాలు కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి అయిన దేవునిలో కొన్ని వచనాలు, కుమారుడైన దేవునిలో కొన్ని వచనాలు, పరిశుద్ధాత్ముడైన దేవునిలో కొన్ని వచనాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేకంగా అన్నీ మనం చూడాల్సిన పని లేదు. కానీ ఇక్కడ అధికార అనేటువంటి పదం ఉంది కదా. అధికార అంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారం. దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి మనం ఆలోచన చేసినప్పుడు తండ్రిలో ఇది మనకు కనిపిస్తుంది. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులో కూడా దీన్ని మనం చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవునిలో కూడా దీన్ని మనం చూడగలుగుతాం. త్రిత్వములో దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు, ఆయన సృజనాత్మక శక్తిని కలిగినటువంటి వాడు, దేవుడు సద్గుణ సంపన్నుడు. ఈ క్వాలిటీస్ అన్నీ మనకి తండ్రి అయిన దేవుల్లో కనబడతాయి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో కనబడతాయి, పరిశుద్ధాత్మ దేవుల్లో కూడా కనిపిస్తాయి. 1 in Trinity, 3 in 1.
త్రిత్వంలో ఏకత్వము, ఏకత్వంలో త్రిత్వము, ఈ రెండు మనము దేవుల్లో చూడగలుగుతాం. సరే, తండ్రి అయిన దేవుల్లో ఉన్నటువంటి అధికారం ఏంటో కొలస్సీ 1:13 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటి అంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంటే ఒక అధికారం కూడా కనపడుతుంది. ఏం అధికారం అంటే అది అంధకార సంబంధమైన అధికారము. అంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు విడుదల చేశాడు అని అంటే, ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారము కంటే దేవుని యొక్క అధికారము ఇంకా గొప్పది. అంతే కదా. ఒక అధికారాన్ని జయించాడు ఒక వ్యక్తి అంటే, ఆ జయించినటువంటి వ్యక్తికి ఇంకా ఎక్కువ అధికారం ఉంది అని అర్థం అన్నమాట. అంధకార సంబంధమైన అధికారం చాలా పవర్ఫుల్. మామూలుగా ఆలోచన చేస్తే, నో వన్ కెన్ కంకర్ ద అథారిటీ ఆఫ్ డార్క్నెస్. అంధకార సంబంధమైనటువంటి అధికారాన్ని ఎవరు కూడా జయించలేదు. కానీ ఆ అధికారాన్ని దేవుడు జయించాడు అంటే దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు అని అర్థం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, సో we can see here the sovereignty of God. ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనము చూడగలం. తర్వాత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, చూడండి మత్తయి సువార్త 28:18 చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, పరలోకమందును భూమి మీదను మామూలు అధికారం గురించి చెప్పట్ల. ఏం అధికారం అంటున్నాడు? సర్వాధికారము. సర్వాధికారము అంటే సార్వభౌమ అధికారం. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు దేన్నైనా కూడా చేయగలడు. ఇక్కడ యేసు ప్రభు యొక్క అధికారం ఎలా ఉంది అంటే, పరలోకంలో ఆయనకి సర్వాధికారం ఉంది, భూమి మీద కూడా ప్రభువుకి సర్వాధికారము ఉంది. కనుక యేసు ప్రభు యొక్క సార్వభౌమ అధికారం గురించి ఈ వచనము తెలియజేస్తా ఉంది. ఇంకా కొన్ని వచనాలు అక్కడ ఉన్నాయి, మనం అన్ని పరిశీలించట్లేదు, కానీ సింపుల్గా కొన్ని మాత్రం ఇక్కడ చూస్తా ఉన్నాం. పోతే మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. ఆ ఈక్వలైజేషన్ అనేటువంటిది త్రిత్వంలో మనం చూడగలుగుతాం. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ, ఒకరు చిన్న దేవుడు, ఇంకొక పెద్ద దేవుడు, అట్లా ఉన్న దేవుడు. ఆ సమాంతర స్థితి అనేటువంటిది ముగ్గురులో కూడా మనకు కనబడతాను. ట్రినిటీ ఈజ్ ఎ మిస్టరీ. త్రిత్వం అనేటువంటిది ఒక మర్మము. సరే, పరిశుద్ధాత్మ గురించి చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేయను. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేయను. పరిశుద్ధాత్మ దేవుడు రావడం వలన పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి లోకానికి అర్థమైంది.
ఎందుకు అంటే ఒక క్లియర్ ఒక స్పష్టమైనటువంటి వివరణను పరిశుద్ధాత్మ దేవుడు లోకానికి అందించాడు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక స్పష్టతను పరిశుద్ధాత్మ ద్వారా దేవుని లోకానికి అందించబడింది. ఇప్పుడు చూడండి, మనం ఉన్నటువంటి యుగం పరిశుద్ధాత్మ యుగం. యేసు ప్రభు పునరుద్ధరణ అయిపోయి ఎప్పుడైతే తిరిగి ఆరోహణగా వెళ్ళిపోయాడో ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఆరోహణం కాదు. పెంతెకోస్తు పండుగ అప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని ఆత్మ రాకడ. అప్పుడు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఇంకా పనిచేస్తానే ఉన్నాడు. కొంచెం మనం జనరల్గా ఆలోచన చేస్తే ఇప్పుడు యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆ గలిలయ, ఆ నజరేతు, ఆ కపెర్నహూము, ఆ యెరూషలేము ఇట్లాంటి ప్రాంతాల్లోనే ప్రభువు సందర్శించాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అట్లా కాదు. హీ ఈస్ ద ఓమ్ని ప్రెసెన్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యెరూషలేములోనో లేక గలిలయలోనో సంచరించేటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే ఆయన ప్రపంచం అంతా కూడా సంచరించేటువంటి దేవుడు. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఏమంటాడంటే పరిశుద్ధాత్మ శక్తి చూడండి ఒకసారి 1:8 చదవండి. అపోస్తలుల కార్యం 1:8. అపోస్తలుల కార్యం అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక చూడండి, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై భూదిగంతముల వరకు నాటువంటి జెరూసలేం సమరయ, ఆ యెరూషలేములో సమరయలోనే కాదు భూదిగంతముల వరకు కూడా సాక్షులై. ఎలాగంటే పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళ ఆ విధంగా ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు లోకమును గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఎవరిని ఒప్పింపజేస్తాడు? లోకాన్ని ఒప్పింపజేస్తాడు. అంటే లోకానికి అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. లోకంలో ఉన్న ప్రజలు మార్పులు పొందేటట్టుగా చేస్తాడు. సో హీ హ్యాస్ సచ్ పవర్ ఆర్ అథారిటీ. ఇంకా త్రిత్వం గురించి అనేక వచనాలు ఇక్కడ రిఫరెన్స్ మనం చూస్తూ ఉన్నాం. మీరు ఖాళీ ఒకసారి చదువుకోండి. ఇంకా మీకు బాగా క్లారిటీ పరిశుద్ధ త్రిత్వం గురించినటువంటి విషయాలు ఈ వచనాల్లో మీరు నేర్చుకోగలుగుతారు. పోతే మానవుని గురించి 2వ రోమన్ నంబర్లో మానవుని ప్రదేశ పరిధి. ఈ మానవుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనుషుల్లో 2 రకాల ప్రజలు ఉంటారు. ఎవరు వాళ్ళు? చదవండి ఆ పక్కన. విశ్వాసులు మరియు అవిశ్వాసులు. ప్రపంచం అంతా మనం ఒక్కసారి ఫిల్టర్ చేస్తే 2 భాగాలు మనకు కనిపిస్తాయి. ఒక భాగంలో విశ్వాసులు ఉంటారు, ఇంకొక భాగంలో అవిశ్వాసులు ఉంటారు. వాస్తవానికి ఆలోచిస్తే ఎందుకు విశ్వాసులు, ఎందుకు అవిశ్వాసులు అన్నారు? విశ్వాసులు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు కూడా మనుషులే, వీళ్ళు కూడా మనుషులే. అవిశ్వాసులు అంటే ఇంకా యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచినటువంటి వాళ్ళని అవిశ్వాసులు అని. వాస్తవంగా అయితే అందరూ అవిశ్వాసులే, అందరూ పాపులే. అందుకే అక్కడ ఏమనుంది వాక్యంలో ఒకసారి చూడండి. రోమపత్రిక 3:23 ఏముంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ అందరూ అంటే టోటల్ అన్నమాట, ఎంటైర్ వరల్డ్. ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నాయి. 6:23 చదవండి. పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటే నిత్య నరకము. కాబట్టి ఈ వచనాలను బట్టి మనం గమనించినప్పుడు
ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా పాపం చేసినటువంటి వారే. ప్రపంచంలో పాపం చేసిన వాళ్ళందరూ కూడా మరణానికి పాత్రులే. సరే, నెక్స్ట్ ఎఫెసీ పత్రిక వెళ్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే ఒకప్పుడు మీరు చనిపోయినటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు బ్రతికింపబడినటువంటి వాళ్ళు. ఇంకొంచెం చెప్పాలి అంటే, ఒకప్పుడు మీరు అవిశ్వాసులు, ఇప్పుడు మీరు విశ్వాసులు. ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మారుమనసు పొందినటువంటి వారిని గురించి పౌలు అనేక విషయాలు తెలియజేశాడు. చూడండి, 12వ వచనం 13వ వచనం కూడా చదువుదాం. అదే అధ్యాయంలో ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారనై చూడండి, లోకమందు దేవుడు లేని వారై ఉండి. దేవుడు లేని వారంటే నిజంగా వాళ్ళు నాస్తికులు అని కాదు. వాళ్ళకు కూడా దేవుడు ఉన్నారు, దేవతలు అనబడే ఉన్నాయి. కానీ నిజదేవుడు లేనటువంటి వాడు, నిజదేవుడిని ఎరగినటువంటి వాడు, దేవుడు లేని ఉండి చూడండి, దేవుడు లేని వారి జీవితము క్రీస్తుకు దూరం అయిపోయినటువంటి జీవితం అన్నమాట. ఇట్ ఈస్ లైక్ ఏ సపరేషన్. అయినను చూడండి, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు ఇప్పుడు అనే పదాలు మనకు కనిపిస్తున్నాయి కదా. మునుపు అంటే వాళ్ళు కూడా అవిశ్వాసులే, కానీ ఇప్పుడు వాళ్ళు విశ్వాసులు. క్రీస్తు రక్తము ద్వారా మరి విమోచింపబడినటువంటి వారు, క్రీస్తు రక్తము చేత దేవునికి సమీపంగా వెళ్ళినటువంటి వారు, క్రీస్తు రక్తము చేత పరలోకానికి వారసులైనటువంటి వారు. కాబట్టి మానవుడి గురించి మనం ఆలోచన చేసినప్పుడు 2 వర్గాల ప్రజలు మనకు కనిపిస్తారు. ఒక వర్గంలో అవిశ్వాసులు ఉంటారు, రెండో వర్గంలో విశ్వాసులు ఉంటారు. ఇంకా మీకు కొంచెం బాగా స్పష్టత కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మిగతా వచనాలు కూడా మీరు చదివితే ఇంకా కొంచెం క్లారిటీ అనేటువంటిది కలుగుతుంది. సరే, రోమన్ నంబర్ 3లో ఏమన్నారు? ఆత్మ ప్రదేశ పరిధి. చదవండి. దూతలు, పరిచారము చేయు ఆత్మలు మరియు సాతాను అపవిత్ర ఆత్మలు. ఇక్కడ కూడా 2 వర్గాల ఆత్మలు మనకు కనిపిస్తాయి. మరి దేవదూతుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవదూతుల్లో రకరకాల వర్గాలు ఉన్నాయి. కెరూబులని, సెరాపులని, దేవుని సన్నిధి దూతలని, తర్వాత దేవుని సైనిక దళం అని, గాడ్స్ మెసెంజర్స్, దేవుని వర్తమానికులని, ఇట్లా దూతల్లో కూడా రకరకాల వర్గాల వారు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం ఏం చూస్తున్నామంటే పరిచారము చేయు ఆత్మలు ఒకటి, రెండోది సాతాను లేక అపవిత్ర ఆత్మలు, లోకంలో ఉన్నటువంటి వారు. వీళ్ళు స్పిరిట్ బీయింగ్స్, వీళ్ళు అంటే ఆత్మస్వరూపులు. వీళ్ళు కూడా 2 వర్గాల్లో మనకు కనిపిస్తున్నారు. ఒక వర్గంలో పరిచారం చేసే ఆత్మలు, రెండో వర్గంలో సాతాను లేక అపవిత్ర ఆత్మలు లేక దురాత్మలు. సరే, పరిచయం చేసేటువంటి ఆత్మల గురించి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. అక్కడ ఏమని రాస్తున్నారు రిఫరెన్స్? హెబ్రీ 1 చూస్తున్నారా? 14 చదవండి. 1:14 వీరందరూ రక్షణ అను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కాదా. రక్షణ పొందినటువంటి వారికి పరిచారం చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు. దేవుని దూతలు మరి విశ్వాసుల జీవితాల్లో ఎంతగానో సహాయపడేటువంటి వారిగా ఉంటారు. విశ్వాసులను కాపాడేటువంటి వారుగాను, తర్వాత
మరి వారికి పరిచయం చేసేటువంటి వారిగాను ఉంటారు దేవుని దూతలు. మరి లాజరు చనిపోయాడు. చనిపోతే ఆయన ఎవరు తీసుకెళ్ళారు? ఆయన ఆత్మని దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. మరి దురాత్మలు ఉన్నాయి కదా, ఇక్కడ దురాత్మల గురించి కూడా చూస్తున్నాం. సాతాను లేక అపవిత్రాత్మలు. ఈ అపవిత్రాత్మల గురించి న్యూ టెస్టిమెంట్ లో మనకు కనిపిస్తాయి చాలా విషయాలు. అపవిత్రాత్మలు పట్టినటువంటి వాళ్ళు, గెరాసేనలో అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు, ఇంకా ఆయా భాగాల్లో అపవిత్రాత్మల గురించి చూస్తాం. ఇక సాతాను గురించి కూడా న్యూ టెస్టిమెంట్ లో అటు ఓల్డ్ టెస్టిమెంట్ లో అనేక రిఫరెన్స్ అనేటువంటివి ఉన్నాయి. అయితే ఒక్క రిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక ఉంది కదా, రిఫరెన్స్ ఏముంది? ఆ రిఫరెన్స్ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చదవండి. నిద్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదలా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఇక్కడ సాతాను గురించి చదువుకుంటాం. అపవాది అంటే సాతాను. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృగుతున్నా అని తిరుగుచున్నాడు. కాబట్టి అపవాదిని గురించి అనేక విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా సంక్షిప్తంగా అంటే బ్రీఫ్గా గమనిస్తూ ఉన్నాం. రిఫరెన్స్ కూడా కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి అంత ఎక్కువ మనకు కనబడదు. అయితే రిఫరెన్స్ మనం చదువుకున్నప్పుడు అపవాది ఎవరెవరిని ఏ విధంగా శోధించాడు అనే విషయాలు కూడా మనం చూస్తాం. ఆ మత్తయి 4:1 వెళ్తే యేసు ప్రభువుని అపవాది శోధించినట్టుగా బైబిల్లో మనం చదువుతాం. సరే, ఇవి ఆత్మ ప్రదేశ పరిధి. ఇందులో దేవదూతల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ దేవదూతలు కూడా 2 వర్గాల ప్రజలు ఉన్నారు, 2 వర్గాల దూతలు ఉన్నారు. అంటే భూమి మీద ఒక వర్గంలో పరిచారం చేసేటువంటి ఆత్మలు, రెండో వర్గంలో సాతాను యొక్క ఆత్మలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి అంశం ఏంటి? ఆ అంశం పేరేంటి? ఆధ్యాత్మిక పోరాటం. పోరాటం అనే పదం వచ్చింది అని అంటే అక్కడ ఎవరో శత్రువు ఉన్నాడు, అక్కడ ఏదో ఒక సంఘర్షణ అనేది ఉంది. అంతే కదా, పోరాటం అంటేనే ఒక శత్రువు ఉన్నట్టే అర్థం. సరే, ఆ శత్రువుల గురించి ఈ 4వ రోమన్ నంబర్లో మనం చూస్తాం. 4వ రోమన్ నంబర్లో ఏమని రాస్తున్నారు? పోరాట ప్రదేశ పరిధి. పోరాట ప్రదేశ పరిధి. ఎవరికి పోరాటం అంటే చూడండి, లోకంలో చాలా మందితో పోరాటాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం దేశాల గురించి ఆలోచన చేసినప్పుడు కొన్నిసార్లు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం, ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం, పాలస్తీనా జెరూసలేం యుద్ధం, ఇట్లా రకరకాల పోరాటాలు ఉంటాయి. ఫిజికల్ వార్స్ లేక ఫిజికల్ బ్యాటిల్స్ అన్నమాట. అయితే ప్రత్యేకంగా ఇక్కడ విశ్వాసులకు సంబంధించినటువంటి పోరాటాన్ని మనం చూస్తాం. అందుకే దీన్ని ఏమని పిలుస్తున్నాము? ఆధ్యాత్మిక. భౌతిక అనట్లే. భౌతిక అంటే ఇవన్నమాట. ఇప్పుడు నిన్న చెప్పాను కదా, మరి ఇరాన్ యుద్ధం అని, రష్యా ఉక్రెయిన్, ఇట్లాంటివన్నీ భౌతిక సంబంధం యుద్ధాలు. కానీ ఇది ఆధ్యాత్మిక యుద్ధం. ఇది ఆధ్యాత్మిక పోరాటం. ఇది సరే, ఈ పోరాటం ఎలాంటిది అని అంటే, ఒకసారి అక్కడ యోహాను సువార్త రాస్తున్నారు కదా, ఆ వచనం ఏముందో చదవండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. 17:14 అమ్మా, చదవండి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. లోకము వారిని ద్వేషించును. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు విశ్వాసుల గురించి. లోకం ఏం చేస్తుందంటే విశ్వాసులను, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ద్వేషిస్తుంది. ప్రభు మాట్లాడు ఏమన్నాడంటే, మిమ్మల్ని ద్వేషించేవాడు మీకంటే ముందు నన్ను ద్వేషించాడు. అంటే ప్రభువుని బట్టి మనం ద్వేషించబడదు. మనం లోక సంబంధం కాదు కాబట్టి, లోకంతో స్నేహం చేయడం కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తుంది.
పేతురు ఉన్నాడు, అంద్రయ్య ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. వీళ్ళంతా యేసు ప్రభు శిష్యులు అనమాట. వీళ్ళలో చాలా వరకు అందరూ హతసాక్షులు అయ్యారు. వాళ్ళు ఏ నేరం చేశారు? ఏ నేరం చేయాలి. కేవలం వాళ్ళని ఎందుకు ఆనాటి ప్రజలు చంపేశారంటే యేసు ప్రభుని బట్టి. యోహాను తీసుకెళ్లి పద్మాస్ దీపంలో పడేశారు. ఎందుకు పడేశారంటే ఆయన ఏం నేరం చేయలేదు. అక్కడ మనం చదువుతాం, ఏమని చెప్తామంటే దేవుని వాక్యం నిమిత్తం, యేసుని గురించిన సాక్ష్యం నిమిత్తం నేను ఈ పద్మాసులో పరవాసి. కాబట్టి లోకం ఏం చేస్తుంది అంటే విశ్వాసులను ద్వేషించేటువంటిదిగా ఉంటుంది యేసు ప్రభుని బట్టి. ఇది ఒక పోరాటం. ఇది ప్రభు ఒక మాట ఉంటాడు, ఏమంటే నేను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. లోకంలో మీకు శ్రమ. కాబట్టి ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ వార్ఫేర్. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. హేబేల్ ఏమో దేవుని వ్యక్తి, కయీను ఏమో దుష్టుని వ్యక్తి. దుష్టుని వ్యక్తిగా ఉన్నటువంటి కయీను హేబేలును చంపేశాడు. కయీనులో లోపం ఉంది, హేబేలులో పరలోకం ఉంది. కాబట్టి ఇది ఒక ఆధ్యాత్మిక పోరాటంలో లోకం విశ్వాసాన్ని ద్వేషించేటువంటిదిగా ఉంటుంది. ఇంకా ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చూడండి, నెక్స్ట్ రిఫరెన్స్ ఏం రాస్తున్నారు? ఎఫెసీ 6:12 చదవండి. 6:12 ఎఫెసీ 6:12. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు. శరీరులు అంటే కంటికి కనిపించేవాడు. శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం నుండి దురాత్మల సమూహముతోనూ. చూడండి, పోరాటం చూస్తాము. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో కనిపించని శత్రువులు చాలా ఉంటాయి, చాలా మంది ఉంటారు. వాళ్ళ కంటికి కనిపించదు. అంధకార సంబంధమైనటువంటి అధికారులు, తర్వాత ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలు. వీళ్ళతో ఆధ్యాత్మిక పోరాటం. వీళ్ళతో ఆధ్యాత్మిక పోరాటం. సరే, 2లో ఏముంది చూడండి. 2 దూతలు అనేది ఉంది చదవండి. దూతలు పరిచారము చేయు ఆత్మలు. ఇక్కడ దూతల పరిచయం గురించి మనం చూస్తాము. పైభాగంలో దురాత్మల దాడులు చదివాము. అయితే రెండవ దాంట్లో దూతల పరిచారము చేయు ఆత్మలు. అంటే దూతలు ఏం చేస్తారు అంటే ప్రత్యేకంగా విశ్వాసులకు పరిచయం చేస్తారు. ఇందాక చదివాం కదా, ఎప్పుడు 1:14 రక్షింపబడినటువంటి వారి స్వాస్థ్యానికి వారు పంపబడిన పరిచారకులైన ఆత్మలు గారా అని చదివి. ఈ దేవదూతలు ఏం చేస్తారు అంటే దేవుని పక్షమందు ప్రజల మధ్య పనిచేస్తూ ఉంటారు. యేసు ప్రభువు జన్మించినప్పుడు మరి దేవదూతలు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? గొర్రెల దగ్గరికి వచ్చారు. వచ్చి అన్నారు, ఏమన్నారంటే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. సో the intimation of Jesus' birth was given to the shepherds. ఆ గొర్రెల కాపరులకు యేసు ప్రభు యొక్క జన్మను గురించి దూతల ద్వారా వర్తమానము అందించాడు. మరియ దగ్గరికి గాబ్రియల్ వచ్చాడు. గాబ్రియల్ మరియతో మాట్లాడాడు. మెసెంజర్స్ అన్నమాట. దేవదూతలు ఏం చేస్తారంటే దేవుని యొక్క సందేశాన్ని మానవులకు చేరవేస్తారు. ఇంకా మనుషులకు అంటే మరి ముఖ్యంగా విశ్వాసులకు దేవదూతలు చాలా సహాయపడుతూ ఉంటారు. కొన్ని మనకు తెలియదు. కొన్నిసార్లు దేవుడు ఆ కాపాడేటువంటి విధానం మనం ఎక్కడో సడన్ గా కింద పడతాం, కరెక్ట్గా ఈ కంటి పైన తగలదు, కంట్లో తగలదు. అట్లా ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రాణాపాయాలు, ఎన్నో సైతాన్ యొక్క దాడుల నుంచి మనం కాపాడబడతా ఉంటాం.
దేవదూతలు కూడా లోకంలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు మన కంటికి కనిపించరు. మూడవది ఏమన్నా ఉంది అక్కడ? సాతాను ఎవడు? హూ ఇస్ ద డెవిల్? సైతాను ఎవరు అంటే మొదటి వచనం ఏముంది అక్కడ? యోహాను 8 చదవండి. 8:4. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకోరుచున్నారు. ఎవరంట అపవాది? ఎవరంట? ఆది నుండి వాడు నరహంతకుడై ఉంది, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. అంటే ఒక షార్ట్ డెఫినేషన్ అబౌట్ ద డెవిల్. ఈ వచ్చిన భాగంలో సైతాను గురించి ఒక చిన్న నిర్వచనం అనేది మనం చదువుతా ఉన్నాం. సాతానుడు ఎవరు అంటే ఆది నుండి వాడు నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అయి ఉన్నాడు. కాబట్టి హూ ఇస్ ద డెవిల్? అపవాది ఎవరు అంటే ఆ ప్రశ్నకు చాలా జవాబులు ఉన్నాయి బైబిల్లో. అయితే ఒకటి మాత్రం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మీకు కావాలంటే ఆ పక్కన కొన్ని ఉన్నాయి కదా, అది మీరు చదువుకుంటే ఇంకా అపవాది గురించి కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. సరే, సాతాను ఏం చేస్తుంటాడు? మళ్ళీ ప్రశ్న కదా, సాతాను ఏం చేస్తూ ఉంటాడు? తెలుసుకోవాల్సిన ప్రశ్న అది. సాతాను ఏం చేస్తాడంటే చాలా పనులు చేస్తూ ఉంటాడు. సాతాను శోధిస్తాడు, పడగొడతాడు, గొడవలు తీసుకొస్తాడు, తర్వాత ఆత్మహత్యలకు నడిపిస్తాడు, దొంగతనాలు చేపిస్తాడు, మోసాలు చేపిస్తాడు. సో ఎవ్రీ వర్క్ ఆఫ్ ఈవిల్ బిలాంగ్స్ టు డెవిల్. అంటే ప్రతి చెడు సంబంధమైనటువంటి పని సైతానికి సంబంధించింది. సరే, ఏం చేస్తాడు? ఒక చిన్న చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. సర్వలోకమును మోసపుచ్చు. సాతాను ఏం చేస్తాడట? సర్వలోకమును మోసపుచ్చు. ఈ మోసకరమైనటువంటి కార్యం ఎక్కడ ప్రారంభమైంది అంటే ఏదైనా తోటలో ప్రారంభమైంది. హవ్వ ఏమంటది? సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని. అంటే ఈ మోసకరమైనటువంటి కార్యం ఏదైనా ప్రారంభమయ్యి ప్రపంచం అంతా కూడా విస్తరించింది. అందుకే ఇక్కడ మనం ఏమని చెప్తున్నామంటే సర్వలోకమును మోసపుచ్చు. అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిమి, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడునైనా అపవాది రాత్రి మగళ్ళు దేవుని ఎదుట సహోదరుల మీద ఏం చేస్తుంటాడట? నేరం మోపుతా ఉంటాడు. ఇదిగో ఏ తప్పు చేస్తాడు, ఆ తప్పు చేసింది. అదే సైతాను యొక్క పనులు. మోషే శరీరం విషయంలో అపవాది, తర్వాత యెహోషువ ప్రధాన యాజకుడైన యెహోషువ విషయంలో అపవాది. ఎన్ని బైబిల్లో మనం చూస్తాం. ఇంకా సైతాను యొక్క కార్యాలు ఏం చేస్తుంటాడంటే చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇక్కడ మూడు రిఫరెన్స్లు ఉన్నాయి. మీరు చూడండి, ఇంకా కొంచెం క్లారిటీ మీకు వస్తుంది. సరే, 5 ఏముంటాయి? ఇది చాలా ఇంపార్టెంట్. నీ ప్రార్థన సమయంలో మరియు నీ జీవితంలో
ఏ విషయంలోనూ మీకు అత్యాత్మగా లభించుచున్నది. చాలు. చూడండి, ఈ 5వ సెంటెన్స్ ఉంది కదా, ఈ 5వ సెంటెన్స్ ఏంటి అంటే ఇప్పుడు వరకు మనం పైన అంతా చూసుకుంటా వచ్చాం కదా, దానికి సంబంధించింది అనమాట. ఇది ఏమని చెప్తుంది? నీ ప్రార్థనా సమయంలో మరియు నీ జీవితంలో ఈ ప్రదేశములకు సంబంధించిన అంటే ఏ ప్రదేశాలు పైన చూసుకుంటా వచ్చాం? దేవుని అధికార ప్రదేశము, మానవుని ప్రదేశ పరిధి, ఆత్మ ప్రదేశ పరిధి, పోరాట అంటే ఈ ప్రదేశాలు, అంటే ఇట్లాంటి విషయాల్లో నీ జీవితంలో ఇటువంటి విషయాలకు సంబంధించి ఏ విషయంలో నీకు అత్యధిక ఆనందము, ఏ విషయాల్లో నీవు ఎక్కువ సంతోషాన్ని కలిగి ఉంటున్నావు, ఈ పై భాగంలో ఉన్న వాటికి సంబంధించి ఏ విషయాల్లో నీకు ఎక్కువ సంతోషం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రాసుకోండి నోట్స్ లాగా. ఎక్కడ సంతోషము అనేది ఇది మనం ఏంటి అంటే సెల్ఫ్ చెకింగ్ అన్నమాట. నిజంగా నేను ఈ విషయంలో సంతోషిస్తున్నాను అని మనం ఒకసారి మనం పరీక్షించుకోవడం. మొదటిగా ఇక్కడ చెప్పబడినటువంటి ఈ అధికార ప్రదేశాల్లో ఫస్ట్ మనకు కనిపించేది తండ్రి అయిన దేవుడు. దేవుని యందు సంతోషము ఒకటి, దేవుని యందు సంతోషము ఉందా? నిజంగా దేవుని యందు మనం సంతోషించే వారిగా ఉన్నామా? బైబిల్ ఒక మాట ఉంది, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో, ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హబక్కు గ్రంథంలో ఒక మాట ప్రవక్త అంటాడు, ఏమంటాడంటే పశువులు సాలలో లేకపోయినా, అంజూరపు చెట్టు పూసిన, అంజూరపు పొలం ఒలివ చెట్లు కాపు కాసినా కాకపోయినా నేను యెహోవా యందు ఆనందించాను. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించుడి. కాబట్టి దేవుని యందు మనం సంతోషించే వారంగా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. దేవుడి తర్వాత మనకు కనిపించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. కుమారుడు గురించి చూసాం కదా. కుమారుడు అనగానే మనకు రావాల్సినటువంటిది ఏంటి అంటే, యేసు ప్రభు వచ్చింది దేనికి వచ్చాడు? హీ కేమ్ టు గివ్ ద సాల్వేషన్. యేసు ప్రభు రక్షణ ఇచ్చేదానికి వచ్చాడు. మరి నిజంగా మనం రక్షింపబడ్డామా? రక్షణానందం మనకుందా? అది ప్రశ్న. రక్షణానందం మనకుందా? తర్వాత కనిపించే 3వ వ్యక్తి తత్వాలు ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడంటే గైడెన్స్ ఇస్తాడు. గైడెన్స్. పరిశుద్ధాత్మదేవుడు యుగంలో మనం ఇప్పుడు ఉన్నాము. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడు, నడిపిస్తాడు అనమాట. ఆయన వచ్చి సర్వసత్వంలోనికి నడిపించును. పాపమును గురించి, లోకమును గురించి, తీర్పును గురించి, పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి లోకమును ఒప్పింపచేయను. నచ్చరము శక్యం కానీ మూలులతో ఆయన మన పక్షమందు విజ్ఞాపన చేయను. పరిశుద్ధాత్మ చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా మనం ఆ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించే వారంగా ఉన్నామా? ఆనందించే వారంగా ఉన్నామా? వారి సెల్ఫ్కి వచ్చేసి అనమాట. మొదటిది దేవుని ఆనందం, రెండోది యేసు ప్రభు ఇచ్చే రక్షణ, మూడవది పరిశుద్ధాత్మ నడిపింపు. తర్వాత ఇక్కడ మానవుని ప్రదేశ పరిధి ఉంది కదా. ఈ మానవుని ప్రదేశ పరిధిలో ఇద్దరిని మనం చూసాం. 2 వర్గాల ప్రజలు. ఎవరు వాళ్ళు? ఒకటి విశ్వాసులు, 2 అవిశ్వాసులు. ఇక్కడ మనం విశ్వాసులుగా ఉన్నామా, అవిశ్వాసులుగా ఉన్నామా? అది ప్రశ్న. ఎంతో కాలం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పటికీ ఒకవేళ క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ ఒకవేళ క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే వాళ్ళంతా కూడా అవిశ్వాసులే. వాళ్ళకి నాస్తికులకి తేడా లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఉన్నంత కాలం అవిశ్వాసులమే అని అర్థం అనమాట. సరే, ఈ సెల్ఫ్ క్వశ్చన్స్ లో నేను విశ్వాసన అవిశ్వాసన అని కూడా మనము ప్రశ్న వేసుకోవాలి. తర్వాత ఆత్మ పరిధి అని మనం చూసాం.
ఈ ఆత్మ పరిధిలో 2 రకాల గుంపులు మనకు కనిపించాయి. ఒకటి దేవదూతలు, రెండవది సాతాను లేక అపవిత్రాత్మలు. మరి ఇక్కడ కూడా మనం దేవుని యొక్క కాపుదలను, తర్వాత దేవుడు తన దూతల ద్వారా అందించినటువంటి వర్తమానాలు మనం సంతోషపరిచేవిగా ఉన్నాయా అనేది ప్రశ్న వేసుకోవాలి. తర్వాత ఆధ్యాత్మిక పోరాటంలో ఈ 4th వన్ ఉంది కదా, 4వది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. లోకం మనం ద్వేషించినప్పుడు లోకాన్ని జయించే వారంగా ఉన్నామా, లేక లోకంతో రాజీ పడిపోయే వారంగా ఉన్నామా? ఇవన్నీ కూడా మనం సెల్ఫ్గా అంటే వ్యక్తిగతంగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. సరే, ఇప్పుడు ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయానికి వస్తా ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో పేజ్ నెంబర్ 162. దీంట్లో నెక్స్ట్ ఒక బోల్డ్ లెటర్స్లో మనకు ఒక హెడ్డింగ్ కనబడతాం, సబ్ హెడ్డింగ్. ఏంటది? క్రీస్తులో నేనేమై ఉన్నాను. ఇది కూడా వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఈ వచనాలను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. హూ యామ్ ఐ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నేనేమై ఉన్నాను అనేది మనము పరిశీలించుకోవాలి. సరే, ఒకసారి చూద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఆధ్యాత్మిక పోరాటం అంటేనే మనం ఆత్మలో ఆనందించేటువంటి, బలపడేటువంటి, ఉజ్జీవింపబడేటువంటి అంశం ఇది. సరే, క్రీస్తులో నేను ఏమై ఉన్నాను. ఫస్ట్ బుల్లెట్ పాయింట్ ఏమైనా చదవండి. నాకు ఏ శిక్ష విధియు లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఏముంది రోమ 8:1? ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మనం ఊరికే చెప్పగలం నాకు ఏ శిక్ష విధి లేదని. ఈజ్ దేర్ ఎనీ రెఫరెన్స్, ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్? దానికి మరి వచ్చిన రుజువులు ఉన్నాయా? ఉన్నాయి. రోమ 8:1. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. చూడండి, ఇక్కడ క్రీస్తులో నేనేమై ఉన్నాను అన్న దగ్గర కింద ఏమని రాస్తున్నారు ఒకసారి చదవండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్న వానిగా, ఇద్దరికి అన్నమాట, స్త్రీ పురుషులు ఇద్దరికి. క్రీస్తులో నేనేమై ఉన్నాను అన్న ప్రశ్నలో మరి నాకు ఏ శిక్ష విధి లేదు, ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను. రెండో బుల్లెట్ పాయింట్ చదవండి ఎవరైనా. నేను ఒక నూతన సృష్టి. మనం అక్కడ కూడా రిఫరెన్స్ చూస్తాము. కొరింథీ పత్రిక 2వ కొరింథీ 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లుగా he is the new creation. నూతన సృష్టి. మూడో బుల్లెట్ చాలా మంచిది. పాప మరణముల నియమం నుండి మనం విడుదల చేయబడ్డాం. దానికి సంబంధించిన రెఫరెన్స్ రోమా 8:2 ఉంది. చదవండి ఒకసారి. అక్కడ క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల పరిశుద్ధాత్మ కార్యం. పాప మరణముల నియమము నుండి నాకు విడుదల అనేది దొరికింది. క్రీస్తులో ఉన్నటువంటి నాకు పాప మరణముల నియమం నుండి విడుదల దొరికింది. నెక్స్ట్, నేను దేవుని చేత ఏర్పరచుకున్న అక్కడ FC 1:4 ఉంది. సో వీఆర్ చోజన్ బై గాడ్. మనం దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. క్రీస్తులో నేనేమై ఉన్నాను అంటే నేను క్రీస్తులో దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాను అని. నేను దేవుని చేత దత్తు చేసుకొనబడ్డాను. ఆయన చాలా ఇంపార్టెంట్. FC 1:5 ఉంది. అక్కడ చదవక్కర్లేదు, కానీ ఫస్ట్ మనకి ఆ దత్తత్వం అంటే అర్థం కావాలి. దత్తు తీసుకోవడం అంటే ఏంటి? అర్థం ఏంటి? కుమార్తెగా స్వీకరించు. వాస్తవానికి దేవునికి కుమారులు కుమార్తెలు ఎవ్వరు లేరు అంటే మానవ జాతిలో.
బైబిల్లో మనం చదువుతాం ఎక్కడంటే లూకాసు వార్తలో ఆదాము దేవుని కుమారుడు అని ఉంటుంది. ఇంకొంచెం స్పిరిచువల్గా మనం వెళ్ళామనుకోండి, ఆదాము కూడా దేవుని కుమారుడు కాదు. ఎందుకంటే ఆదాము కూడా పాపము చేశాడు. పాపం చేసిన వాళ్ళు ఎవ్వరూ దేవుని కుమారులు దేవుని కుమార్తెలు కాలేదు. దీనికి రిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే, తప్పిపోయినటువంటి కుమారుడు అంటాడు తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు, ఇక మీద నీ కుమారుడు అని అనిపించుకున్నకు నేను. కాబట్టి పాపం చేస్తున్న మానవ జాతి పాపం చేస్తుంది కనుక ఎవరు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు కాలేదు. కానీ ఎప్పుడైతే మనం యోహాను సువార్త 1:12 వచనం ప్రకారం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మళ్ళీ ఆ స్థాయి మారిపోతుంది. అక్కడ ఏమనుంటుంది, తను ఎందరు అంగీకరించిన అనగా తన నామమున విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. సో వీఆర్ గివెన్ ద అథారిటీ టు బి కాల్డ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం దేవుని పిల్లలుగా పిలవబట్టుకు అధికారం మనకి ఇవ్వబడింది. సరే, ఇప్పుడు దత్తు తీసుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, యేసుక్రీస్తు నందు దేవుడు మనల్ని ఏం చేశాడంటే కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. దీనికి వాక్య భాగము గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ దత్తపుత్రత్వం గురించి రాయబడింది. ఆ రీతిగా మనం దత్తపుత్రులుగా దత్తపుత్రికలుగా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన దేవుడు మనల్ని స్వీకరించాడు. దత్తపుత్రుడిగా తీసుకున్నాడు అంటే ఆ తండ్రికి సంబంధించినటువంటి స్వాస్థ్యంలో ఆ పుత్రుడికి కూడా, ఆ కుమారుడు కుమార్తెలకు కూడా భాగం ఉంటుంది. దే ఆర్ ఆల్సో హెయిర్స్, అంటే వారసులు. నెక్స్ట్ ఏంటి, నన్ను దేవుడు స్వీకరించాడు. సో గాడ్ యాక్సెప్టెడ్. ఎఫెసీ 1:6. నెక్స్ట్, నేను విమోచింపబడ్డాను, విలువ పెట్టి కొనబడ్డాను, మరియు దేవుని దృష్టిలో నేనెంతో విలువైన వాడను. ఈ వచనం ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. చదవండి, ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆత్మీయమందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు. విమోచనం అంటే మరి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము క్షమించబడ్డాం, విమోచింపబడ్డాం. కాబట్టి నేను విమోచింపబడ్డాను, విలువ పెట్టి. ఏంటి ఆ విలువ? ప్రభు యొక్క రక్తము. వీ హ్యావ్ బీన్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ గాడ్ జీసస్. యేసు రక్తం చేత మనం కొనబడ్డాం. క్రీస్తులో నేనేమై ఉన్నాను అన్న ప్రశ్నకి ఈ జవాబులన్నింటిలో నేను, నన్ను అని మనకు మనము ఆపాదించుకోవాలి, వాటిని అన్వయించుకోవాలి. అప్పుడు మన ట్రూ కలర్స్ ఏంటో మనకు అర్థమవుతాయి. ట్రూ కలర్స్ అంటే వాస్తవ స్థితి. నేను క్రీస్తులో, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. క్రీస్తు నన్ను దేవుడు నన్ను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. దేవుడు నన్ను క్రీస్తులో విమోచించాడు. నేను విమోచింపబడినటువంటి వ్యక్తిని. నిజంగా ఈ ఉచ్చారణ సైతాను మనల్ని శోధించినప్పుడు మనం ప్రొనౌన్స్ చేసామనుకోండి, ఖచ్చితంగా సాతాను వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా మనం సాతాన్ని జయించగలుగుతాం. ఎప్పుడు అంటే మన నిజస్థితిని మనం గుర్తించినప్పుడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచన భాగాలు. నెక్స్ట్ ఏంటి? నేను క్రీస్తుతో కూడా సహవారసులను. ఇలా చెప్పాను, వారసత్వం గురించి చెప్పాను. మనం హెయిర్స్ అని చెప్పాను, వారసులం అని చెప్పాను. కాబట్టి క్రీస్తుతో కూడా దీనికి కూడా రిఫరెన్స్ మనకు రాయబడింది. తర్వాత ఒకసారి చదువుకుంది. మనకు వారసత్వం అనేటువంటిది ఇవ్వబడింది. క్రీస్తుతో పాటు సమాన హక్కులు. క్రీస్తు దేవుని కుమారుడు. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల ఇప్పుడు మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాం. కాబట్టి క్రీస్తుకున్నటువంటి ఆ యొక్క ఏమంటారు వారసత్వం అనేది మనం కూడా పొందుకున్నాం. సరే, నెక్స్ట్ ఎఫెసీ 1:13. మనం క్రీస్తునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో
పరిశుద్ధాత్మ సీల్ అనేటువంటిది మనకి ఇవ్వబడుతుంది, ఒక గుర్తింపు అన్నమాట. నేను ఆధ్యాత్మికంగా సజీవుడను. చాలా మంచి మాట అది. ఎఫెసీ 2:1 ఏమంటది? మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు. అంటే యాక్చువల్లీ వీ వర్ డెడ్ బిఫోర్ క్రైస్ట్. క్రీస్తుని విశ్వాసం ఉంచక ముందు మనం చనిపోయినటువంటి వారు. క్రీస్తుని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో మనము బ్రతికాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఒక మాట ఉంటాడు. ఏమంటాడు చెప్పండి? ఒక మాట ఉంటాడు తండ్రి, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడు. చనిపోయాడు మళ్ళా బ్రతికాడు. కాబట్టి మనం సజీవులం, క్రీస్తును వర్ణించిన వాళ్ళం కాదు. నెక్స్ట్, నేను దేవుని కృపను పొందినవాడును. అక్కడ సో వీ హ్యావ్ రిసీవ్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప అందరికీ ఉంది, కానీ పొందుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. దేవుని కృప నాస్తికులకు కూడా ఉంది, అందరికీ ఉంది. ఎవ్రీ రిలీజన్, ప్రతి మతానికి దేవుని కృప అనేది ఉంది. కృప అంటే పోయినసారి ఒక మాట చెప్పుకున్నా. ఏంటి కృప అంటే? అర్హత లేని వారిని ప్రేమించడం. సో కాబట్టి ప్రపంచం దేవుని ప్రేమకు అర్హత లేనటువంటిది, కానీ దేవుడు తన కృప చేత ప్రపంచాన్ని ప్రేమించాడు, కృప చూపించాడు. అయితే ఆ కృపను తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. పౌలు ఒక మాట అంటాడు, దేవుని కృపను నేను నిరర్ధకము, ఐ డోంట్ నలిఫై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటాడు. ఇక్కడ రిఫరెన్స్ కూడా ఉన్నాయి, మీరు తర్వాత అయినా ఒకసారి చూసుకున్నా. నేను ఆయన చేతి పని అయి ఉన్నాను. ఎఫెసీ 2:10 ఒకసారి చదవండి. ఏమవుతుంది? మరియు వాటి యందు మనము నడుచుకొనిన యెడల దేవుడు ముందుగా 2:10 దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనము నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని తెలుగులో ఉంది కదా, ఆయన ఏముంది? చేసిన పని అయి ఉన్నాం అన్నది కదా. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్ అని ఉంటుంది. మాస్టర్ పీస్ అంటే దేవుడు తయారు చేసినటువంటిది అనమాట. అంటే దేవుడు మనల్ని మాస్టర్ పీస్ గా తయారు చేశాడు. we all are మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. మనం అందరం కూడా దేవుని చేత చేయబడినటువంటి వాళ్ళం. ఇవన్నీ ఎప్పుడు మనకు వర్తిస్తాయంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే. అందుకే అక్కడ ఏమని చెప్తున్నాం? క్రీస్తులో, ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నేను ఏమై ఉన్నానంటే ఇవన్నీ అయి ఉన్నాను అన్నమాట. నేను క్రీస్తు చేత అంధకార శక్తుల్లో నుండి విడిపించబడి దేవుని కుమారుని రాజ్యంలో, కొంచెం ఇందాక చదివే మనం రిఫరెన్స్. నెక్స్ట్, నేను జీవం గల దేవుని ఆలయమై ఉన్నా. చూడండి అసలు ఆ వచనాలు ఎలా ఉన్నాయో. అంటే దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలు ఇవి చిన్న విషయాలు కావి. మనం ఊరికే సింపుల్గా చెప్పుకుంటా ఉన్నాం, కన్విన్స్ చేసి కుదిర్చి చెప్పుకుంటా ఉన్నాం, కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దీన్ని ఒక్కొక్కటి మనం చేసుకొని మన జీవితానికి అన్వయించుకుంటే అసలు మనం ఎంత గొప్పవాళ్ళం అనేది మనకు అర్థం. నేను ఆయన ఎందు చూడండి ఎలాగ మనం ఎప్పుడు కూడా సంపూర్ణం కాలేము. వీఆర్ నాట్ ఎనీ టైం పర్ఫెక్ట్. మనం ఎప్పుడు కూడా పరిపూర్ణులము సంపూర్ణులము కాలేము. కానీ క్రీస్తునందు మనం పరిపూర్ణమయ్యాం, సంపూర్ణమయ్యాం. నేను లోకమునకు వెలుగు మరియు చూసారు ఎట్లాంటి మాట. యేసు ప్రభువు అన్నారు, మీరు లోకమునకు ఉపయోగ ఉన్నారు, మీరు లోకమునకు వెలుగు ఉన్నారు. సో వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ సాల్ట్ ఆన్ ద ఎర్త్. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు. ఎక్కడంటే క్రీస్తులో. నేను క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన పోలి, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనం క్రీస్తు ప్రభువుని చూస్తే ఆ పోలిక మనలో కనిపిస్తుంది.
దీనికి రిఫరెన్స్ కూడా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2 వచనాలు చదివితే అక్కడ అవి ఉంటాయి. సరే, కార్యాచరణ ప్రణాళిక. ఈ కార్యాచరణ ప్రణాళికలో ఏమున్న రిఫరెన్స్ ఒకసారి చూడండి. ఎఫ్ఎస్సి 4:17 నుండి 5:21. ఎఫ్ఎస్సి 4:17 నుండి 5:21. నేను చూశాను ఈ రిఫరెన్స్ అసలు ఏమున్నాయో అని. నిజంగా ఇది చదివితే అసలు ఎంత ఉద్యోగకరంగా ఉన్నాయంటే మీరు ప్రాక్టికల్గా ఇంటికి వెళ్ళి నాకు ఒకసారి చదవండి. ఈ ఎఫ్ఎస్సి 4:17 నుండి 5:21 వరకు చదివితే అసలు మనం ఎలా జీవించాలి అన్న విషయాలు ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడు. కాబట్టి కార్యాచరణ ప్రణాళిక అంటే దీన్ని మనం ప్రాక్టికల్గా మనం అభ్యసించాలి. దీంతో ఆధ్యాత్మిక పోరాటంలో 2వ పాఠం ముగించబడింది. కొద్ది 3వ పాఠానికి వెళ్దాం. 3వ పాఠం కూడా చిన్న పాఠమే, చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా చెప్తాను మీకు. 3వ పాఠం పక్క పేజీలోనే ఉంది, 163. ఏంటి 3వ పాఠం పేరేంటి? ఆధ్యాత్మిక యుద్ధములు, సంఘ స్థాపకులు ఎదుర్కొను దాడు. దీంట్లోనే వచ్చేస్తుంది మనకి అంత మెసేజ్. ఆధ్యాత్మిక యుద్ధాలు, సంఘ స్థాపకులు ఎదుర్కొను దాడులు. ఆల్మోస్ట్ ఇది కూడా కొంచెం దీనికి రిలేటెడ్గా ఉంటుంది. సరే, కొంచెం మనం పరిశీలిద్దాం. సాతానుని దాడుల రంగస్థలాలు. సాతానుడు ఏ విషయాల్లో దాడి చేయవచ్చు? సైతాను ఏ విషయాల్లో లేక ఏ విధాలుగా దాడి చేస్తాడు? మొట్టమొదటిది ఏంటి? శారీరక విషయాలు. లాస్ట్ వచనం ఉంది కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 2:15-16. అది చదవండి. ఏముంది అక్కడ చూద్దాం. శారీరక విషయాలు చూడకుండా చెప్పగలరు ఎవరైనా? మనకు కొన్ని రిఫరెన్స్ ఎట్టుండాలి అంటే జస్ట్ అది ఒక సెంటెన్స్ మనకు కనిపిస్తే ఓ ఇది కదా రిఫరెన్స్ అని అర్థమైపోవాలి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. శారీరక విషయాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు. ఈ 3 చాలా భయంకరమైన పాపాలు. అసలు బేస్ ఏంటి అంటే మనం ఏదైనా తోటలో ఈ 3 రకాల పాపాలను మనం చూస్తాం. ఏది హవ విషయంలో అపవాది ఏ విధంగా ట్రాక్ చేసినప్పుడు ఈ 3టిని ఉపయోగించాడు. కన్నులకు అందమైనది, ఆహారంలోకి రమ్యమైన, ఇట్లా కొన్ని మనం చూస్తాం. అక్కడ మీరు దేవతల వలె ఉండరు, జీవపు డమ్మానికి సంబంధించింది అనమాట. సేమ్ అదే ప్యాటర్న్ తీసుకొచ్చి యేసు ప్రభు కూడా వాడాడు సాతాను. ఆహారం విషయంలో, మొక్కుట విషయంలో, తర్వాత ఇంకొక విషయంలో. ఆ 3 మనం 3 రకాల శోధనలు పరిశీలన చేసినప్పుడు అక్కడ కూడా శరీరాశ, నేత్రాశ, జీవడము అనేది నువ్వు దేవుడు ఇక్కడి నుంచి కిందకు దూకితే ప్రజలందరూ నిన్ను, అది జీవడమ్మానికి సంబంధించిన. సరే, ఇవి శారీరక విషయాలు. ఇందులో సాతాను ఏదో ఒక విధంగా శోధించేటువంటి వాడిగా ఉంటాడు. పోతే బి చదవండి. బి భౌతిక పదార్థ విషయాలు. ఇక్కడ పదార్థాల్లో కూడా సాతానుడు శోధించేటువంటి వాడిగా ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు ఆకలిగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి అపవాది వచ్చి అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని. ఒక మాట ఉంది, వాళ్ళు పెద్దోళ్ళు ఒక మాట అంటే ఏమాట అంటారంటే కూటి కొరకు కోటి తిప్పలు అంటారు. తిప్పలు అయితే మంచిదే, నేరాలు చేయకూడదు. కాబట్టి నేరాలు చేసి ఫుడ్ కోసం జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, సెకండరీ థింగ్స్ మనకి రైతు. సరే, నెక్స్ట్ ఏంటి? సి మానసిక లేక భావోద్రేక
విషయాలు, ఎమోషన్స్ అన్నమాట. ఎమోషన్స్. ఇక్కడ మార్కు ఒక రిఫరెన్స్ చూస్తా ఉన్నాం. ఈ మార్కు 5:1-10 చదివితే అక్కడ దయ్యం పట్టిన వాడు ఒకడు మనకు కనిపిస్తాడు. మానసిక భావోద్రేక విషయాలు. ఈ ఎమోషన్స్ అనేటువంటివి కూడా అపవాది తీసుకుని వస్తూ ఉంటాడు. మానసిక సంబంధమైనటువంటి ఉద్వేగాలు. ఒక చిన్న బిట్టు మనం చూద్దాం. మత్తయి సువార్త, ఇది రాసుకోండి రిఫరెన్స్, మత్తయి 27:4 రాసుకొని చదవండి. ఏముంది అక్కడ? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? యూదా ఇస్కరియోతు. చూడండి, యూదా ఇస్కరియోతు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మేశాడో, ఆ తర్వాత అతని హృదయంలో ఒక గిల్టీనెస్, అంటే అపరాధ భావన అనేటువంటిది చోటు చేస్తుంది. ప్రభువును వాళ్ళు హింసిస్తున్నప్పుడు, ముఖం మీద ఉమ్ము వేస్తున్నప్పుడు, గుద్దుతున్నప్పుడు ఇవన్నీ ఇస్కరియోతు చూస్తా ఉన్నాడు. చూసి ఏమంటే, నేను ఆ నిరపరాధ రక్తం అప్పగించి పాపము చేశాను అని ఆ మనోవేదన, వాటితో మానసిక సంబంధమైనటువంటి క్షోభ, దాన్ని ఏం చేశాడంటే ఈ వెంట అండ్ కమిటెడ్ సూసైడ్, వెళ్ళి ఆత్మహత్యను చేసేస్తున్నాడు. కాబట్టి సైతాన్ ఏం చేస్తాడంటే అటువంటి అపరాధ భావనను తీసుకొచ్చి, ముఖ్యంగా యవనస్తుల్లో కూడా మనం అప్పుడప్పుడు న్యూస్ చదువుతూ ఉంటాం. ఏదో కూతురు కొడుకో వాళ్ళ తండ్రికి అబద్ధం చెప్పారని చెప్పి ఆ అపరాధం లోపల భావనతో ఉండి చనిపోయే ఉంటున్నారు. ఏమో పాస్ అయ్యి డాడీ అని చెప్పి అబద్ధం చెప్పి, అరే నేను మా నాన్నకి అబద్ధం చెప్పాను, లేకపోతే వాళ్ళకి అబద్ధం చెప్పాను, వాళ్ళు ఇట్లా చేస్తే చెప్పి మానసికంగా కురిగిపోయి ఎంతో మంది వ్యాధిగ్రస్తులైన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మానసిక సంబంధమైన రుగ్మతలు. మనం మత్తయి సువార్త 4:24 చూసి అక్కడ ఏమంటుందంటే, నానా విధములైన వేదనల చేతను రోగముల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులు. వేదనల చేత పీడింపబడిన వేదన అంటే ఏంటి? కనపడదు. అది సైతాను తీసుకొస్తాడు. ఆధ్యాత్మిక విషయాలు అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో అపవాది శోధిస్తాడు. ఇక్కడ ఒక రిఫరెన్స్ ఉంది, నేను ఒక రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి పక్కనే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. సర్పము తన కీర్తి చేత అవ్వను పరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని ఇక్కడ పౌలు ప్రత్యేకంగా అపవాది గురించి పేర్కొన్నాడు, మెన్షన్ చేశాడు. ఆ రోజు హవ్వను అపవాది మోసం చేసి ఏ విధంగా మరి పడగొట్టాడో, మీరు కూడా క్రీస్తు సరళతలో నుండి తొలగిపోతారేమో, ఆ పవిత్రతలో నుండి మిమ్మల్ని సాతాను తొలగించేస్తాడేమో. ద మోటో ఆఫ్ డెవిల్ ఫర్ బిలీవర్స్, సైతాను యొక్క విశ్వాసుల పట్ల సైతాను యొక్క లక్ష్యం ఏంటి అంటే ఏదో ఒక విధంగా వీళ్ళని ఆత్మ విషయంలో పడగొట్టాలి, వీళ్ళ సాక్ష్యాన్ని చనిపోయాలి. ఈ ప్లానింగ్ అనేది ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో దానియేలు కాలంలో కూడా, యోసేపు కాలంలో కూడా ఆధ్యాత్మిక విషయాల్లో అపవాది యొక్క పోరాటం, ఆధ్యాత్మిక యుద్ధాలు. ఇంకా యాకోబు పత్రికలో కూడా మనం చూస్తాం, మీలో యుద్ధంలో పోరాటంలో దేని నుండి కలుగుతున్నది, మీ శరీరంలో నుండి కలుగు, భోగేక్షల నుండే కదా. రెఫరెన్స్లు లేవు, అవి కూడా దీనికి వర్తిస్తాయి. సరే, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ మనం చదువుతా ఉన్నాం, ఇది గ్రూప్ డిస్కషన్ అన్నమాట. అందుకే అక్కడ ఏమని రాస్తున్నారు, ఈ క్రింది ప్రశ్నలను చిన్న గుంపుల్లో 15 నిమిషాలు చర్చించాలంట. సరే, ఏం చర్చించాలా? శారీరక మరియు భౌతిక పదార్థ విషయములకు సంబంధించిన ఆరోగ్యము, అవసరములు, కోరికలు, అధికారములు లేదా ఆస్తిపాస్తులు,
ఉన్న విషయాల్లో నీపై దాడి చేయబడిందా? చేయబడినట్లయితే సంబంధిత ఉదాహరణలను చర్చించండి. శత్రువు యొక్క దాడుల వలన మరియు ఇతర కారణముల వలన తలెత్తి మానసిక భావోద్రేక సమస్యల మధ్య మనము వివేచింపగల స్పష్టమైన మార్గాలు ఉన్నాయి. ఇది గ్రూప్ డిస్కషన్. మనం గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటే దీని గురించినటువంటి విషయాలు మ్యూచువల్ పరస్పరంగా మాట్లాడుకున్నప్పుడు దీని గురించినటువంటి విషయాలు మనకి అర్థమవుతాయి. మీ ప్రాంతాల్లో ఏ విధమైన క్షుద్ర శక్తులు వంటివి, మీ ప్రాంతంలో ఏ విధమైన క్షుద్ర శక్తులు ప్రబలి ఉన్నవి? ఇది కూడా ప్రాక్టికల్ వర్క్ కిందకి వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో క్షుద్ర శక్తులు, దేవతా శక్తులు, చాతుర్య శక్తులు ఇలాంటివి ఉంటాయి. అనస్తులో కొన్ని ఉన్నాయి, లేదని కాదు. కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సరే, రోమన్ నెంబర్ 2 చదవండి ఒకసారి. ఏదైనా ఒక సమస్య అది స్వాభావికమైన కారణముల వలన కలిగినదో లేక సాతానుని దాడియో ఎలా తెలుసుకోవచ్చు? ఇది ఒక ఇలిస్ట్రేషన్ మనకి ఇక్కడ కనిపిస్తాం. ఒక ఉదాహరణ. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడంట. చూడండి, నేను చదువుతాను ఆ కింద పారాగ్రాఫ్. నేను నా గదిలో ఒంటరిగా గాఢ నిద్రలో ఉంటుంది. అకస్మాత్తుగా స్పష్టమైన కారణమేమీ లేకుండానే నాకు మెలకువ వచ్చింది. గదంతటిని అలుముకొని ఉండిన అంధకారము హింసాత్మకమైన అనిపించింది. అది దురాత్మ సంబంధించిందని మనం ఈజీగా గుర్తించేస్తాం. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ చదవండి. ఇక్కడ ఆత్మల వివేచన అనేటువంటిది కృపావరాల్లో ఒకటి ఉంటుంది. మనం కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చదివితే అక్కడ కృపావరాల గురించి కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. కృపావరాల్లో స్వస్థపరిచే వరము, దైవం వెలగొట్టే వరము, విశ్వాసము, దాంట్లో ఆత్మల వివేచన అని ఒకటి ఉంటుంది. అది కూడా ఒక గిఫ్ట్ అన్నమాట. ఈ ఆత్మల వివేచన వల్ల మనకి ఏమొస్తుంది అంటే వీ కెన్ నోటీస్ వాట్ ఈస్ ద ట్రూత్ అండ్ వాట్ ఈస్ ద అన్ట్రూత్. ఏది సత్యమో ఏది సత్యం కాదు అనేటువంటిది ఆ పరిశుద్ధాత్మ అభిషేకం లేక ఆత్మ వివేచన ద్వారా మనం గుర్తించగలం. మొన్న ఈ మధ్య నేను ఒక ఏరియాలో ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నా. ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూ కొన్ని బైబిల్ వాక్యాలు చెప్తూ ఉంటే నాకు ఈజీగా అర్థమైపోతా ఉంది ఏంటి అంటే ఇది కల్ట్ అని. ఎందుకంటే మనకి ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత అభిషేకం చేత బైబిల్ని మనం స్పష్టంగా తెలుసుకొని ఉంటామో అక్కడ మనకు అర్థమైపోద్ది. ఎవరైనా మెసేజ్ ఇస్తే ఇది ఎంత వాస్తవం అనేది. ఇప్పుడు బెరియా సంఘస్థులు ఏం చేశారు? పౌలు వాడు చెప్పినటువంటి మాటలు కరెక్టా కాదా అని చెప్పి ప్రతిరోజు కూడా లేఖనాల్ని పరిశీలించారు. ఇక్కడ ఒక రిఫరెన్స్ రాసుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అభిషేకం గురించి ఉంటుంది అక్కడ. చదవండి ఒకసారి ఎవరైనా. మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక ఎవడును బోధింపనక్కర లేదు. చాలు. ఇంకా యోహాను రాసిన మొదటి పత్రిక అంతా కూడా చాలా విషయాలు ఇట్లాగే ఉంటాయి. అంటే క్రీస్తు విరోధం గురించి, క్రీస్తు అంత్యక్రీస్తు, ఇట్లా క్రీస్తు విరోధం గురించి చాలా విషయాలు అక్కడ మనం చూడగలుగుతాం. సరే, నెక్స్ట్ పరీక్షలు ఉంది కదా. 3వ బుల్లెట్ పాయింట్లో పరీక్షలు. ప్రభువు మనలను పరిపక్వము చెందిన వారముగా సంపూర్ణముగా చేయుటకు పంపబడుచున్న పరీక్షలు అన్నమాట. శోధనలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సైతాన్ ద్వారా వచ్చే శోధనలు, 2 విశ్వాస పరీక్షకు వచ్చేటువంటి శోధనలు. విశ్వాస పరీక్షకు వచ్చేటువంటి శోధనల గురించి యాకోబు 1:2-3 వచనాలు మనం చూస్తాం. యాకోబు 1:2-3 వచనాలు చదవండి ఎవరైనా. మీ విశ్వాసము
విశ్వాసములో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని విశ్వాసానికి వచ్చే శోధనలు పరీక్షలు. తర్వాత 13 చదవండి ఒకసారి. దేవుడు కీడు విషయమే శోధింపనేరడు. ఆయన ఎవరిని 12 చదవండి. శోధన సహించువాడు ధన్యుడు. ఇది కూడా విశ్వాసానికి సంబంధించింది అన్నమాట. పాపానికి సంబంధించింది కాదు. పాపానికి సంబంధించిన శోధనలు వేరుగా ఉంటాయి, విశ్వాస పరీక్షకు సంబంధించినటువంటి శోధనలు వేరుగా ఉంటాయి. ఈ విశ్వాస పరీక్షకు సంబంధించిన శోధనలు కొన్నిసార్లు దేవుని ద్వారా కూడా మనకు కలుగుతాయి. ఎందుకంటే మన విశ్వాసం ఎదిగేదానికి, సాక్ష్యం బలపడేదానికి, దేవుడు మనకి ప్రత్యేక అదనపు ఆశీర్వాదాలు ఇచ్చేదానికి, మనం ఆత్మలో బలపరచబడేదానికి కూడా అపవాది ఈ విశ్వాస సంబంధమైనటువంటి శోధన అనేటువంటివి అనుమతిస్తారు దేవుడు. సరే, ఇక నెక్స్ట్ శోధనలు. శోధకుని సాతాను నుండే కలుగును. మన సొంత కోరికలు వలన లొంగిపోయినప్పుడు అది పాపముగా పరిగణించబడును. యాకోబు 1:13-14 మనం చూస్తాం. దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణమును. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మొదలుపడి పడిన వాడై శోధింపబడు. సొంతగా వచ్చేటువంటి శోధన అన్నమాట, దురాశ కలిగే శోధన. ఇవన్నీ పాపానికి సంబంధించింది. సార్ నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ చదవండి. ఇది మనం యోసేపు జీవితంలో చూస్తాం. యోసేపు అంటాడు, మీరు నా కీడు చేయాలని చూశారు, కానీ ఆ కీడు దేవుడు మేలుగా మార్చాడు. దేవుడు మన బలహీనతలు ఎందు ఆయన శక్తిని, ఇక్కడ కొరింథీ 2 పత్రికలో మనం చూస్తా ఉన్నాం. అక్కడ పౌలు అంటాడు, తనకు ముళ్ళు ఉందని ప్రార్థన చేసినప్పుడు నా కృప నీకు చాలా మంచిది. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఈ బుల్లెట్ పాయింట్. సరే, రోమన్ నంబర్ 3. సాతాను దాడులకు వ్యతిరేకంగా నీవు ఎలా ప్రతిరక్షించు. సైతాన్ దాడి చేస్తున్నప్పుడు లేక సైతాన్ శోధిస్తున్నప్పుడు నీవు ఏ విధంగా దాన్ని ప్రతిఘటిస్తావు లేక ఎదుర్కొంటావు అనే దాని గురించి కొన్ని రిఫరెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి రిఫరెన్స్. ఇది ఏమనుంది? ప్రతి ఆలోచనను క్రీస్తు మనస్సుకు చెరగా అప్పగించుము. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ వాక్యం బాగుంటుంది. వాక్యం చదవండి ఒకసారి. వాక్యం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం చదవండి వాక్యం. నేను శరీరధారులమై నడుచుకొనుచున్నాను. శరీర ప్రకారము యుద్ధము చేయును. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడగలే జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును ఇదన్నమాట ఇక్కడ మనం చదివేది. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. చూడండి, ఒక ఆలోచన వచ్చినప్పుడు అది సైతానుదా దేవుందా అనేది ఫస్ట్ మనం రికగ్నైజ్ చేయాలి. సైతానుది అయితే మనం ఏం చేయాలంటే దాన్ని అన్వయించుకోకుండా క్రీస్తుకు లోపడేటువంటి విధంగా ఆలోచన ఏం చేయాలంటే చెరపట్టాలంటే దాన్ని పట్టుకోవాలి, బంధించుకోవాలి. ఓ ఇట్ ఈస్ నాట్ దిస్ టెంప్టేషన్, ఈ శోధన సైతాన్ని కానీ దేవుంది కాదు. మనకు రికగ్నైజేషన్ రావాలి, గుర్తింపు రావాలి. మనం ఎప్పుడైతే నోటీస్ చేస్తామో ఈ శోధన సైతాన్ని అని, అప్పుడు మనం సైతాన్ని జయించేవాళ్ళం. కొన్నిసార్లు సైతాన్ శోధనలు సైతాన్ని మనకు కనబడదు, అవి కూడా మంచిగానే ఉంటాయి. ఎందుకంటే లోకం అట్లాంటిది. లోకంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విగ్రహాలు ఉంది, బైబిల్ ప్రకారం అది పాపం, కానీ లోక ప్రకారం అది మంచిది. చాలా ఉన్నాయి అట్లాంటి. కాబట్టి కొన్ని లోక సంబంధమైనవి బైబిల్లోకి మనం ఎప్పుడైతే తీసుకొస్తామో అక్కడ మనకు తెలిసిపోద్ది ఇది కరెక్టా కాదని. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడేటట్టుగా మనం అన్వయించుకోవాలి, చెరపట్టాలి. మీ మనస్సును నూతన పరచు కొనుడు. ఇదొక ఆయుధం అన్నమాట.
ఇక అన్ని సంబంధమైన ఆచారాలు కూడా వస్తాయి. లోక సంబంధమైన మూలపాఠాలు ఇలాంటివి కూడా ఉంటాయి. మీరు తర్వాత చదువుకోండి, రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే అక్కడ ఈ లోక సంబంధమైన మూలపాఠాల గురించి ఉంటాయి. సరే, సి ఎఫెసీ 6లో మనం చూస్తాం, నీతి అని వైమర్గం అని, విశ్వాసం అనే డాలు అని, వాక్యం అని ఆత్మ ఖడ్గం అని, సువార్త పాదముల జోడి అని, ఇట్లా కొన్ని ద ఆర్మర్ ఆఫ్ గాడ్ అనమాట. దేవుడు సర్వానికి వచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్, గొర్రెపిల్ల రక్త ప్రోక్షణము చేత కప్పబడుట, అంటే ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. అక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే, వాళ్ళు క్రీస్తు రక్తం చేత వారిని జయించరి, సాక్ష్యం చేత వారిని జయించరి, ఇట్లా ఉంటాయి కొన్ని మాటలు. సో వీ షుడ్ బి క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి అనుభవం మనము కలిగి ఉండాలి. ఏ పాపమునైనా నిన్ను, చాలా ప్రాముఖ్యమైనటువంటి పాపం ఇది. చదవండి ఒకసారి రోమా 6:12. రోమా 6:12. కాబట్టి ఆ. శరీర దురాశలకు లోబడినట్లుగా ఆ. సాగులకు లోనైన ఆ. మీ శరీరమందు ఆ. పాపమును ఏలనీయకుడి. మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి. ఏలనీయకుడి అంటే పాపము మన శరీరంలో అజమాయిషి కలిగి ఉండకూడదు. నేను తీసుకెళ్ళి తాగించడం, నేను తీసుకెళ్ళి పాపం చేయించడం అంటే ఏంటంటే పాపానికి నీ మీద అజమాయిషి ఉందని అర్థం అన్నమాట. పాపం నేను ఏలుతుంది అని అర్థం. పాపం చేయబడి వాడి పాపమునకు దాసుడు అన్న రీతిగా అంతవరకు తెచ్చుకోకూడదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ ఆధ్యాత్మిక పోరాటం అనేటువంటిది ఎలాంటిది అంటే, మనం ఆత్మలో ఉజ్జీవింపబడేదానికి, మనల్ని మనం పరీక్షించుకునేదానికి, తిరిగి బలం పొందుకునేదానికి, దేవుని యొక్క శక్తిని సంపాదించుకునేదానికి, బలమైనటువంటి పునాదులు ఆత్మీయ జీవితంలో వేసుకునేదానికి, శోధనలు ఎలాగొస్తాయో, పోరాటాలు ఎలాగొస్తాయో, ఎవరి నుండి కలుగుతాయో, ఇవన్నీ మనం తెలుసుకునేదానికి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటివన్నీ ఆధ్యాత్మిక పోరాటంలో మనకి కనిపిస్తుంది. 3 పాఠాలే, కానీ చాలా మంచి పాఠాలు. రోమన్ నంబర్ 4, అపవిత్రాత్మల పీడనతో వ్యవహరించుటకు మార్గదర్శక సూత్రాలు. పరిశుద్ధాత్మ జ్ఞానం కొరకు ప్రార్థించండి, వెతకండి. ఇతరులతో కూడా పనులు చూడండి అంటే పరిచయం చేయడం అనమాట. ఇతరులతో కలిసి పరిచయం చేయడం. కారణమును నిర్ధారించండి అంటే రీజన్స్ మనకు తెలియాలి. రీజన్స్ మనకు తెలియకపోతే మనకు అర్థం కాదు. పాపములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోనండి. పాపములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలట. అంటే పాప సంబంధమైన సమస్యలు ఏమున్నాయో వాటిని గుర్తించి పరిష్కరించుకోవాలట. దావీదు పాపంలో పడిపోయాడు, ప్రవక్త చేత హెచ్చరించబడ్డాడు, ఇంకా మళ్ళీ కొనసాగలే, పరిష్కారంలోకి వచ్చేసాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. 51వ కీర్తన 3-4 వచనాలు ముగించేద్దాం. 51:3-4. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ. చూడండి అట్లా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అంటే ప్రాక్టికల్గా అతనికి తెలుసు అతను ఏం చేశాడు అనేది. ఒకవేళ ఊరియాకు తెలియకపోవచ్చు, కానీ అతనికి తెలుసు ఏం చేశాడు అన్నది. ఆ ఊరియాను చంపించినటువంటి వ్యక్తిని గురించి, ఊరియాను చంపించిన విధం గురించి ఆ సైనికులకు తెలియకపోవచ్చు, కానీ డేవిడ్ నోస్ వాట్ హి డిడ్. కానీ దావీదుకి ఏం చేశాడనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? he must seek the salvation, not salvation, solution, పరిష్కారాన్ని వెతకాలి. కాబట్టి పాప సంబంధమైనటువంటి సమస్యల్లో పరిష్కారాన్ని వెతికి దాన్ని సాల్వ్ చేసేసుకోవాలి. బైబిల్లో కొన్ని మంచి మాటలు ఉన్నాయి. ఏమున్నాయంటే, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రంగా. ప్రతి పాపం అంటే అర్థం ఏంటి? అది ఏ పాపం అయినా సరే. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధులుడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు. ఇవన్నీ మనకి ఊరట కలిగించే వాక్యాలు. ఏ విషయాల్లో మన హృదయం మన మీద నిందారోపణ చేస్తూ ఉందో దాన్ని సరి చేసుకోమని యోహాను రాసిన 1వ పత్రికలో మనకు కనిపిస్తుంది.
ఈ వచనాలన్నీ కూడా మనం బాగా జ్ఞాపకం చేసుకొని మననం చేసుకొని మన జీవితంలో ఎక్కడైనా పాప సంబంధమైన సమస్యలు ఉన్నట్లయితే వాటి దేవుని దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కారం అనేది తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం పరిష్కరించుకుంటామో దేవునితో సన్నిహిత సంబంధం కలుగుతుంది. బైబిల్లో మార్కు 59వ యెషయా-గ్రంథంలో రక్షణ నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచకలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు అర్థం కాలేదు, మీకు ఆయనకు మధ్య మీరు చేసిన పాపములు వాటి తొలగించేస్తే మళ్ళీ వీ హ్యావ్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్. మళ్ళీ మనకు దేవునితో రైట్ రిలేషన్షిప్ అనేటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఏదమ్మా తర్వాత విడుదల మనకే కానీ ఇతరులకు కానీ విడుదల కలుగునట్లు ఎలా సహాయపడము. దీనికి ఏం కావాలంటే ప్రార్థన కావాలి, వివేచన శక్తి కూడా, ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. మనం దేంట్లోనే చిక్కుకోపోయాము, మనకు విడుదల కావాలి. లేక మన సహోదరులు లేక మన బిలీవర్స్ ఎవరైనా వాళ్ళ దేంట్లో చిక్కుకోపోయారు, వాళ్ళని విడుదల చేయాలంటే ఆ వివేచన శక్తి కావాలి. యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, చూడండి ఒక మాట, లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. 22:31 చదవండి ఒకసారి. అదే 22:30. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాడు. చూసారట అన్నాడు పేతురు, నీ మనసు తిరిగిన తర్వాత లేక మారిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. మొదట నీ కంటిలో ఉన్న దూరమును తీసివేసుకును, తర్వాత నీ సహోదరి కంటిలో ఉన్న నలుసును తీసివేయడం నీకు సులువు. కాబట్టి ఫస్ట్ మనం వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్స్, ఆఫ్టర్ దట్ వీ విల్ బి ఏబుల్ టు కరెక్ట్ అదర్స్. మనం ఎప్పుడైతే మనం ఫస్ట్ సరి చేసుకుంటామో తర్వాత ఇతరులు సరి చేస్తానికి అవకాశం అనేది. ఆధ్యాత్మిక పోరాటం పై మార్గదర్శక తర్వాత నెక్స్ట్ తదుపరి చర్య విడుదల కలిగి అది అయిపోయింది. పై మార్గదర్శక సూత్రాలను చిన్న గుంపులో ఇది ప్రాక్టికల్ వర్క్, ఇదంతా అంతే ప్రాక్టికల్ వర్క్, కార్యాచరణ ప్రణాళిక. దీంతో దేవుని మహాకృప చేత మనం ఆధ్యాత్మిక పోరాటంలో 3 పాఠాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేసుకున్నాం. ఇక నెక్స్ట్ మనకు ఉండేటువంటి పాఠాలు ఏంటి అంటే, అంశాలు ఏంటి అంటే, గృహ నిర్వాహకత్వము 5 పాఠాలు ఉన్నాయి. కుటుంబం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అది 3 పాఠాలు ఉన్నాయి. ప్రసంగించుట అంటే హోమలెటిక్స్, అది కూడా 3 పాఠాలే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు. కాబట్టి దయచేసి అందరూ కూడా కంటే చాలా సంతోషం. కొంచెం నిండుగా ఉంది చర్చ. దేవుని స్తోత్రం. సరే, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం తరగతిని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కొంచెం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన ఈ రాత్రి మీ కృప చేత ఆధ్యాత్మిక పోరాటంలో మిగిలిన 2 పాఠాలు పూర్తి చేసుకోగలిగాం. మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఈ బైబిల్ తరగతిలో మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఆయన ఎక్కడికో వెళ్ళి కాకుండా మా ఎదుటిగా దీన్ని మీరు తీసుకుని వచ్చి కోర్స్ ద్వారా ఎన్నో విషయాలు మీరు మాకు తెలియపరుస్తూ వస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ఇంకా మా ఎదుట ఉన్నటువంటి మిగిలిన 3 అంశాల్లో కూడా మీరు కృప చూపించి సహాయం చేయండి. ఈరోజు ఈ స్థలానికి వచ్చిన మా పిల్లలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. టీసీసీ ప్రోగ్రామ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ప్రభు, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను, విద్యార్థులను, మేనేజ్మెంట్స్ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చే పాఠానికి తమ రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, కుటుంబాలకు, అలాగనే
ఈ కోర్స్ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఉన్న వారందరికీ కూడా తోడై ఉండి కాపాడడం కాక ఆమేన్. పిల్లలందరూ